తెలంగాణ సర్కార్పై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అందుకు అనుగుణంగా బడ్జెట్లో నిధులను కేటాయించాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. గవర్నర్తో రాష్ట్ర ప్రభుత్వం అబద్దాలు చెప్పించొద్దని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు కూల్చివేస్తున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, యువకులు, మహిళల సమస్యలపై అసెంబ్లీలో లేవనెత్తుతున్నామని తెలిపారు. బెనిఫిట్స్ రాక రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గత బడ్జెట్ నిధులను ఎంత మేరకు ఖర్చు చేశారో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంతో ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మనతో ఉన్నారు. ఏ విధంగా చూడబోతున్నారు? గవర్నర్ ప్రసంగాలలో ఏ అంశాలు వచ్చే అవకాశం ఉంది, దాన్ని మీరు ఆమోదిస్తారా? చూడండి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ స్పీచ్ని గవర్నర్ గారు చదువుతారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమి దాంట్లో రచిస్తుంది అనేదే మరి తేలాల్సి ఉన్నది. మరి గత 2 బడ్జెట్ చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా చిత్తశుద్ధి లేదు. తప్పుడు ఆలోచనతోటి కేవలం అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద కానీ, ప్రజల సంక్షేమం మీద కానీ వీరికి ఎలాంటి ఆలోచన కనబడతలేదు. గతంలో 2 బడ్జెట్లు చూసినట్లయితే ఈ రోజు వరకు కూడా అట్టడుగు బడుగు బలైన వర్గాల కోసం మీరు ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ, 6 గ్యారెంటీల విషయంలో కానీ, 420 హామీల విషయంలో కానీ ఎక్కడ కూడా మీరు ఆలోచన విధానమే చాలా స్పష్టంగా ఈ బడ్జెట్లో మరి పొందుపరచకపోవడం అనేది స్పష్టమైంది. ఇప్పుడు కూడా అదే మాదిరిగా మరి వాళ్ళు ఏవి కూడా 6 గ్యారెంటీల విషయంలో కానీ, మరి 420 హామీల విషయంలో కానీ పొందుపరచబోరు. మరి ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, గత బడ్జెట్లో మీరు అలకేట్ చేసినటువంటి డిపార్ట్మెంట్ వైజ్గా అలకేట్ చేసినటువంటి ఫండ్స్ ఖర్చు చేశారా? దాని మీద శ్వేతపత్రం ఇవ్వమనండి. అంటే ఈ కేవలం ఐవాజ్ చేయడానికి బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతూ ఉన్నది. ఈ రాష్ట్రంలో అడ్డగోలుగా ఇష్టానుసారంగా అవినీతి కుంభకోణాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి ఒక నిరంకుశ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నది. ఈ బడ్జెట్ ఏ విధంగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ వర్గాలకు అలొకేషన్స్ ఎక్కువ ఉండాలని మీరు డిమాండ్ చేయబోతున్నారు? మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలా, 6 గ్యారంటీలు నెరవేర్చాలా, 420 హామీలు నెరవేర్చాలా. మీరు ఇచ్చిన బీసీ డిక్లరేషన్, మీరు ఇచ్చిన ఎస్సీ డిక్లరేషన్ని మరి ఎందుకోసమని మీరు మరి దానికోసం బడ్జెట్ అలొకేషన్ చేస్తలేరు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి మరి పెండింగ్ బిల్స్ ఉన్నాయి. రిటైర్డ్ ఎంప్లాయీస్ అంశం లోపల పాపం వారు సంవత్సరాలు ఈరోజు రిటైర్డ్ అయిపోయిన తర్వాత వారికి రావాల్సిన వారు దాచుకున్న డబ్బు కూడా వారికి ఇచ్చే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. మరి అదే మాదిరిగా ఎంప్లాయీస్ విషయంలో కూడా మీరు డిఏలు కానీ మీరు అవన్నీ కూడా పెండింగ్ డిఏస్ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను, కనీసం వీళ్ళు ఈరోజు రీఎంబర్స్మెంట్ చేసేటువంటి పరిస్థితులు కూడా రాష్ట్ర ప్రభుత్వం లేకుండా మరోవైపు లక్షల కోట్ల బడ్జెట్ మేము ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. చాలా స్పష్టంగా ఈరోజు మీరు ఇచ్చిన బకాయిలు, మీరు చేసిన బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో, మీరు రీఎంబర్స్మెంట్ చేయలేని పరిస్థితిలో ఒకవైపు ఎంప్లాయీస్ని, రిటైర్డ్ ఎంప్లాయీస్ని, మరి ఆశా వర్కర్ లాంటి చిన్న వర్కర్స్ని, మరి డైలీ వేజెస్లో పనిచేసేటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మరి వర్కర్స్లో కూడా వారికి బిల్స్ 3-4 నెలల నుంచి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఒకవైపు ఉంటూ, మరోవైపు లక్షల కోట్ల బడ్జెట్ మేము ప్రవేశపెడుతున్నాం గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలా. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన అంతా హైడ్రా పేరు మీద ఇండ్లు గూలగొట్టి అక్కడ భూములు కబ్జా చేయాలన్నా, లేకుంటే 22 కింద మరి భూముల్ని పెట్టేసుకొని కబ్జా చేయాలన్నా, ఈ రోజు మీరు చేసేటువంటి భూదందా, మీరు చేసేటువంటి అవినీతి కుంభకోణాల మీద మీరు చేసే కాన్సన్ట్రేషన్ ఈ రోజు ఈ రాష్ట్రము అతలాకుతలం అవుతా ఉన్నది. ఒకవైపు డ్రగ్స్, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ లేదు, అడ్మినిస్ట్రేటివ్ కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తున్నారు చూసుకోవచ్చు. మొత్తంగా అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ ప్రజా సమస్యలను ప్రస్తావిస్తాం. అదేవిధంగా వీలైన ఎక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నామంటూ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ రాజుతో అజయ్ టీవీ హైదరాబాద్.